సింధు పరివాహక వ్యవస్థలో భాగంగా రియాసీ వద్దనున్న ఆనకట్ట అంటూ ఇగో సింధు నది నుంచి చుక్క నీరు పోనివ్వం, పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి, గడువు తర్వాత ఒక్కరు మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం, ఉగ్రవాదులను జల్లెడబడుతున్న భద్రతా బలగాలు అంటూ ఈ పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు అయితే దారితీస్తూ ఉన్నాయి. అయితే సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్ళనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది అంటూ ఇక్కడ ఈ పరివాహక ప్రాంతం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రియాసీ వద్దనున్న ఆనకట్ట, ఇది ఆనకట్ట. ఈ ఆనకట్ట ఆపేసి ఇంకా వాళ్ళకి నీళ్లు ఇవ్వకూడదని చెప్పి డిసైడ్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. సో సింధు నది నుంచి ఒక్క చుక్క కూడా నీరు ఇచ్చేది లేదని డిసైడ్ అయింది. ఎందుకంటే మన దేశం పైన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉగ్ర దాడులు ఏవైతే ఉన్నాయో వీటికి ఆ దేశం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే అసలు పాకిస్తాన్ లేకుండా లేపు పాడేస్తే అయిపోతుంది అంటా ఉన్నారు. అసలు మనం ఎంత, మన జనాభా ఎంత, మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, పైగా అంత చిన్న దేశంతో మనం ఇంతగానం తనలాడాలి ఎందుకు అని చెప్పి అంటా ఉన్నారు. పైగా గతంలో కేసీఆర్ కూడా ఒకసారి అసెంబ్లీలో అదే చెప్పిండు, వాడు ఇంతంత మనిషి కాదు, సంపుడు చంపితే అడే వీక్తాడు అన్నట్టుగా చెప్పిండు. అయితే ఇక్కడ మన వైఫల్యం ఏంటో చెప్పాలన్నా, భారత మాజీ ఆర్మీ ఒక ఆఫీసర్ అన్నటువంటి మాట ఏంటిదంటే, మీకు వేరే ఒక టీవీ డిబేట్లో మాట్లాడిండు ఆయన. తను ఏమంటాడంటే 180,000 మంది సైనికులను రిక్రూట్మెంట్ చేయడం ఆపేశారు. అంత తక్కువ మంది ఉన్నారు మనకి, 180,000 మంది. దీనికి కారణం ఏంటిదంటే పైసలు అంటే కొంత తగ్గించుకుందామనో, బడ్జెట్ తగ్గించుకుందామనో, కొంత అంటే ఇట్లా నిధులని ఏదో ఆదా చేద్దామనే ప్రయత్నంలో ఒక 180,000 మందిని రిక్రూట్ చేసుకోకుండా ఆపేశారు. సో వాళ్ళు ఉంటే, ఎందుకంటే మన నిఘా వ్యవస్థ గట్టిగా ఉంటే వాళ్ళతో పోరాటం చేయాలంటే మనకు అంతమంది సైన్యం అవసరం ఉండగా కూడా మనం తీసుకోకపోవడం ఇది పక్కా మన కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఆర్మీ ఆఫీసర్ అంటా ఉన్నాడు. సో అయినప్పటికీ ఇప్పటికైనా సరే మేల్కొని, ఇప్పటికే చాలా జరిగిపోయింది నష్టం. ఇంకా భవిష్యత్తులో కనుక ఒక్క ప్రాణం కూడా పోయే పరిస్థితి రాకూడదు, ఏ కుటుంబం కూడా ఆ పరిస్థితుల్లోకి నెట్టి వేయబడకూడదు. సో దీనిపైన కేంద్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోవడమే కాదు, వానికి అసలు ఏమీ రాకుండా ప్రపంచ దేశాలల్లో ఏ దేశం నుంచైనా సరే మనకి ఏమీ రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన దేశం పైన ఉన్నది. అండ్ ఐక్యరాజ్య సమితిలో కూడా కొట్లాడి ఎట్టి పరిస్థితులలో ఆ దేశానికి ఎవడు మద్దతు చెప్పకుండా వాళ్ళు మారకపోతే కనుక ఇదే జీవితం అన్నట్టుగా వాళ్ళకి అర్థం కావాలని అంటూ ఉన్నారు. నేనేమంటున్నా, అక్కడి పాకిస్తానీల సామాన్యులను అయితే ఆగం చేసినట్టే. ఇటు జమ్మూ కాశ్మీర్లో యాక్చువల్గా అక్కడంతా కూడా టూరిజం మీదనే ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆదాయ వనరులు మొత్తం టూరిజమే. ఎంతో పెరిగింది యాక్చువల్గా ఆర్టికల్ 370 తర్వాత అక్కడ కొంత సరే తీసుకొచ్చినాక కొంత పెరిగింది, జనాలు కూడా వెళ్ళడం మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత నుంచి సరే ఇంకా ప్రశాంతంగా ఉంది కాశ్మీర్ అని ఎన్నోసార్లు కేంద్రం కూడా చెప్పింది. అంటే కేంద్ర మంత్రులు కానీ లేకపోతే మోడీ కానీ చాలాసార్లు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే చాలామంది ఇక పోవచ్చు, మంచి టూరిస్టు స్పాట్ కాబట్టి ఖచ్చితంగా వెళ్తామని చెప్పి చాలామంది కొంత ఉత్సాహం ఉంటుండే. ఇది జరిగిన తర్వాత మొన్న మీరు ఫ్లైట్లు చూడండి, ఖాళీ మొత్తం క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఆల్రెడీ బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినా, అంటే ఎవడు పోనీ కూడా రెడీ లేడు. ఈ దెబ్బ ఎవరి మీద పడుతుంది? అక్కడ ఉన్నటువంటి సామాన్యుల మీద పడుతుంది. అది అసలు ఇప్పుడు ఈ తీసుకుంది ఎవడంటే పాకిస్తాన్ లష్కరే తోయిబా నుంచి, వాళ్ళ TRF అనే సంస్థ నుంచి జరిగినటువంటి ఈ చర్య. ఆ 7 కలిసి ఇంతమందిని ఇలా చంపేస్తే ఆ తర్వాత కొన్ని వేలాది కుటుంబాలపైన ఈ ఇంపాక్ట్ అంతా ఉంటుంది. వాడి కోపం ఎవరి మీద? అసలు దేశం మీదనా, దేశ ప్రజల మీదనా, లేదా అసలు ఇక ఎవడు బతకకూడదనా? మరి అలాంటి వాళ్ళు అసలు ఈ భూమి మీద బతికే అవకాశం ఉన్నదా? అసలు ఇస్లాం చెప్పిందా వీళ్ళకి అట్లా చేయమని? మరి చెప్పనప్పుడు మరి వాళ్ళని ఏం చేయాలనేది కూడా దేశ ప్రజలు అడుగుతూ ఉన్నారు.